డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా. అండి మేము వాటర్ బేస్డ్ హెల్త్ అవేర్నెస్ గురించి పబ్లిక్ కి అవేర్ చేస్తా ఉన్నాం. వాటర్ బేస్ మీద హెల్త్ అవేర్నెస్ కంప్లీట్ చేస్తా ఉన్నాం. పబ్లిక్ లో వాటర్ గురించి ఎలా మాట్లాడాలి వాళ్ళకి తెలియదు. పబ్లిక్ గురించి ఎందుకు అంటే మామూలుగా ఏ వాటర్ అయినా తాగేస్తున్నాం అని చెప్పి తాగేస్తున్నారు, కానీ ఆ వాటర్ ఎలాంటి ఏం తాగుతున్నాం అనేది ఎవరికి తెలియదు. దాని గురించి ఇప్పుడు SYM లో ఫుల్ డీటెయిల్ గా చెప్పడానికి మా ప్రొఫెషనల్స్ వచ్చారు. శ్రీరామ్ ప్రసాద్ గారు, రాజు గారు, ఒకసారి వచ్చారు, రాజు గారు, క్రాంతి మేడం, శివ సార్, మా ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ మా టీమ్ సార్. ఇప్పుడు శ్రీరామ్ ప్రసాద్ మీకు ఫుల్ డీటెయిల్ గా చెప్తారు, కానీ చెప్పే ముందు ఒకసారి 2 minutes సార్ గురించి చెప్దాం అనుకున్నా. సార్ 30 years నుంచి వివిధ కార్పొరేట్ స్కూల్స్ లో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నారు. దాంతో పాటే 3 years నుంచి ఈ కెంగన్ వాటర్ పబ్లిక్ లో అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నారు. ఇది ది కెంగన్ వాటర్ సార్. ది కెంగన్ వాటర్ అంటే పబ్లిక్ లో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏం ఉపయోగం ఉంది అని చెప్పి సార్ మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ గా చెప్తున్నారు. మామూలుగా దీన్ని మిరాకిల్ వాటర్ అంటారు. ది మిరాకిల్ వాటర్ ఎందుకు అన్నారు అనేది సార్ మీకు ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్. సార్ ప్లీజ్ కమ్ టు. థ్యాంక్ యూ శ్వేత గారు. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఇందాక శ్వేత గారు చెప్పినట్లు, సో ఫర్ ద పాస్ట్ 30 years ఐ బీన్ వర్కింగ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ప్రిన్సిపాల్గా కూడా వివిధ కార్పొరేట్ స్కూల్స్లో పనిచేశాను. చేస్తూనే ఒక 3 years నుంచి, అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, బికాస్ ఆఫ్ కోవిడ్ రాగానే ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారంటే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఆ హెల్త్ అనే కాన్సెప్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశామో అదే టైంలో నాకు ఈ కెంగన్ వాటర్ మెడికల్ డివైస్ అనేది నాకు పరిచయం అయింది. సో ఆ రోజు నుంచి కూడా దీని యొక్క మంచి హెల్త్ బెనిఫిట్స్ నేను ఎంజాయ్ చేస్తూ, ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ వచ్చి ఇలాంటి కెంగన్ మెడికల్ డివైస్ని మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ బ్రింగింగ్ అవేర్నెస్ టు ఆల్ ద పీపుల్. సో ఆ రోజు నుంచి ఈరోజు కూడా జనరల్గా మనం ఎన్నో ఇలా సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాము. సరే ఈరోజు సో మీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దామండి ఈ యొక్క కెంగన్ వాటర్ మెడికల్ డివైస్ ఏ విధంగా మన యొక్క హ్యూమన్ బాడీకి సపోర్ట్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ మీద లెట్ us జస్ట్ ఒక 20 to 30 minutes మనం దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దామండి. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనాజిక్ కెంగన్ వాటర్ మెడికల్ డివైస్. సో సాధారణంగా మనందరికీ కూడా హెల్త్ ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటాం. ఇక్కడ హెల్త్ వద్దనే వాళ్ళు ఎవరూ లేరు, మనకు తెలిసిందే. సో ప్రతి ఒక్కళ్ళు పొద్దునే లేచిన తర్వాత మనం దేవుడికి దండం పెట్టుకుంటాం. ఏమని దండం పెట్టుకుంటాం అండి? ఏమని దండం పెట్టుకుంటాం అంటే అయ్యా దేవుడా నన్ను చల్లగా చూడండి. చల్లగా చూడంటే అర్థం ఏంటి అంటే అన్ని విధాలుగా. అందులో అన్ని విధాలుగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆరోగ్యం. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏదన్నా సాధించవచ్చు అనేది మనకు అందరికీ తెలిసింది. సో ఆరోగ్యంలో భాగంగా మన హ్యూమన్ బాడీకి ఏదైతే మనకు సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ చేసే మెటీరియల్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీకి రోజు మనం ఏమి ఇస్తున్నామండి? గాలి పీలుస్తున్నాము, ఆహారం తింటున్నాము, నీళ్లు తాగుతున్నాము. ఈ 3 వాటిల్లో సో గాలి అనేది మన చేతుల్లో లేదు. వీ కెనాట్ ఏం చేయగలండి? కెన్ వి కంట్రోల్ ఇట్? సో మన చేతుల్లో లేదు. అలాగే ఆహారం విషయానికి వచ్చినప్పుడు కూడా ఈ రోజున కొద్దో గొప్ప మనం ఒక మంచిది ఏది చెడు ఏదో మనం చూసుకుంటాము. ఆహారం విషయంలో కూడా కొద్దో గొప్ప ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పండించే పరిస్థితుల్లోనే ఎన్నో కెమికల్స్ మనకు వేస్తున్నాం. అంటే అది కూడా మన చేతిలో అంత ఎక్కువగా కంట్రోల్లో లేదు. బట్ వేరాజ్ వాటర్ దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి ఆప్షన్ అయితే మనకు దొరికింది. సో ఆప్షన్ గురించి వివరించడానికి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యూమన్ బాడీ స్ట్రక్చర్, ఆటమ్స్, మాలిక్యూల్స్, హ్యూమన్ సెల్స్ అంటాం. సో అవర్ బాడీ ఈస్ మేడప్ ఆఫ్ 37.2 trillion cells. అంటే ఈ సెల్స్ అన్ని మనకు హెల్దీగా ఉన్నట్లయితే మన టిష్యూస్, ఆర్గన్స్ ఇవన్నీ హెల్దీగా ఉంటాయి. అండ్ హీఈస్ ఎ గ్రేట్ సైంటిస్ట్ డాక్టర్ లైనస్ పాలింగ్. ప్రపంచంలో 2 కన్సిక్యూటివ్ ఇండివిజువల్ నోబెల్ ప్రైజెస్ తీసుకున్న శాస్త్రవేత్తలు ఎంతమంది ఉన్నారంటే కేవలం 2 ఉన్నారు. అందులో హీఈస్ వన్ అమాంగ్ దెమ్, డాక్టర్ లైనస్ పాలింగ్. ఈయన స్టడీ చేసి చెప్పినంటే హెల్దీ ఎయిర్, హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ వాటర్ కనుక మీ బాడీకి మీరు సప్లై చేసినట్లయితే 120 సంవత్సరాలు మనం ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంది అని దాన్ని ప్రూవ్ చేసి దాని మీద నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి.
సో హెల్తీ ఎయిర్ అంటే ఇదివరకు వాతావరణం బాగుండేది కాబట్టి ఫ్రెష్ ఆక్సిజన్ దొరికేది. బట్ ఈ రోజున వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయింది కాబట్టి మనం సరైన గాలి పీల్చే అవకాశాలు మన చేతుల్లో అయితే లేదు. నెక్స్ట్ ఫుడ్ దగ్గరికి వద్దాం. ఇదివరకు రోజుల్లో చక్కగా ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా రైతులు చాలా న్యాచురల్గా సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించి పంటలు పండించారు. కానీ ఈ రోజున పెస్టిసైడ్స్ యూజ్ చేయని పంటలు ఏమన్నా ఉన్నాయంటే మనకు ఎక్కడా కనిపించదు. అండ్ వెన్ కమింగ్ టు వాటర్, ఇదివరకు రోజుల్లో అంటే ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ మనం చూసినట్లయితే వారి యొక్క వాటర్ బాడీస్ ఏవైతే నదులు కానీ చెరువులు కానీ బావులు కానీ ఎక్కడా కూడా కంటామినేట్ కాకుండా మన తాతలు ముత్తాతలు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళు ప్రవహించే నీటిని తాగేవారు. అలా ప్రవహించే నీటిని తాగేవారు, అలాగే తాజా నీరు తాగేవాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఈ రోజున మన యొక్క నదులు చెరువులు బావులు ఇవన్నీ కూడా ఏమైపోయినాయండి, టోటల్గా ఇలా కంటామినేట్ అయిపోయిన వాటర్ని మన ప్రభుత్వం వారు కొద్దిగా గొప్ప దాన్ని ఫిల్టర్ చేసి మన ఇంటికి పంపిస్తున్నారు. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ఆ వాటర్ని డైరెక్ట్గా తీసుకోవడానికి మనం ధైర్యం చేస్తున్నామా? మన కార్పొరేషన్ వాళ్ళు ఇంటికి పంపిస్తున్నారు వాటర్, మరి ఆ కార్పొరేషన్ వాటర్ డైరెక్ట్గా మనం తాగడానికి సందేహిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో రకాల అందులో ఇవన్నీ కూడా మనకి డ్రైనేజ్ వాటర్స్ ఇవన్నీ లీకేజ్లు ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి వాటర్ మనం ఫిల్టర్ చేసి తాగుదామన్న ఉద్దేశంతో వీఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ వాటర్ ప్యూరిఫైయర్స్. అంటే మినరల్ వాటర్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం, లేకపోతే ఇలాంటి బాటిల్డ్ వాటర్ మీద డిపెండ్ అవుతున్నాం, లేదా ఇంట్లోనే మనం ఒక డివైస్ పెట్టుకున్నాం ఆర్ఓ ఫిల్టర్ అని. అంటే ఇలాగ మనం ఈ ఫిల్టర్స్ మనం ఉపయోగించడం వల్ల మనం సేఫ్ జోన్లో ఉన్నామని అనుకుంటున్నాము. అయితే ఈ వాటర్ ఏ విధంగా మన యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్న విషయాన్ని నేను చెప్పడం కాదండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు మనం గూగుల్లో మనం సెర్చ్ చేసినట్లయితే రివర్స్ ఆస్మాసిస్ వాటర్ అనేది మన హ్యూమన్ బాడీకి దాని యొక్క హెల్త్కి ఎక్కడన్నా మనకు సపోర్ట్ చేస్తుందా అని మనం ఎక్కడైనా వెతికినట్లయితే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సపోర్టింగ్ అవర్ హ్యూమన్ హెల్త్. సో ఇక్కడ ఏమన్నా క్లియర్గా రాస్తుందా, డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈజ్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్ వాటర్ దట్ ఈస్ రివర్స్ ఆస్మాసిస్ వాటర్. ఇలాంటి రివర్స్ ఆస్మాసిస్ వాటర్ సంవత్సరాల తరబడి మనం తాగితే, ఎందుకంటే మనం అందరం తాగుతున్నాం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి తాగేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది 20 ఇయర్స్ బ్యాకే మన ఇండియాకి వచ్చింది. సో ఇలాంటి వాటర్ మనం తాగటం వల్ల రోగాలు వస్తాయి, త్వరగా చనిపోతాయి. ఇది నా మాట కాదని ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లియర్గా వివరిస్తుంది. అలాగే మన పేపర్స్లో టీవీస్లో ఎన్నో రకాలుగా మనకి ఇలాంటి క్యాప్షన్స్ తోటి మన పేపర్స్లో మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ వాటర్ మంచిది కాదు హ్యూమన్ బాడీకి. ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏమని చెప్పిందంటే ఆర్ఓ ప్యూరిఫైర్ నిషేధానికి 2 నెలల్లోగా నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి కూడా సుప్రీం కోర్టు కూడా ఈ రోజున నోటిఫికేషన్ అవ్వడం జరిగింది. బట్ వేరస్ డ్యూ టు సమ్ రీజన్స్ అవన్నీ కూడా మనకి డిలే అవ్వడం జరుగుతూ ఉంది మన ఇండియాలో. అండ్ అయితే ఈ రోజున వాటర్ గురించి మనం ఇంతసేపు మనం కూర్చొని మనం ఎందుకు డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఫస్ట్ క్లాస్ నుంచి రైట్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ వీ హావ్ బీన్ స్టడీయింగ్ దట్ 75% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్. మన అందరికీ తెలిసిందే. ఇందులో మన ఇంటర్నల్ పార్ట్స్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మనం చూసినట్లయితే మన బ్లడ్ లో 83% వాటర్ ఉంది, బ్రెయిన్ లో 75%, లంగ్స్ లో 80%, లివర్ లో 70%, మన హార్ట్ లో 79%. అంటే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ లో దాదాపు 80% ఉండేది కేవలం నీళ్లు మాత్రమే. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నాయండి? బాడీ లోపల ఏం స్పెషల్ గా తయారు చేసుకోవట్లేదు కదా. రోజు మనం ఏ వాటర్ అయితే తాగుతున్నామో ఆ వాటరే మన బ్లడ్ లోకి, బ్రెయిన్ లోకి, హార్ట్ లోకి, లంగ్స్ లోకి వెళ్తాయి. సో అంత 80 అంటే రోజు మనం తాగే వాటర్ మన హార్ట్ లోకి 79% వెళ్తుంది, లంగ్స్ లోకి 80% వెళ్తుంది, కిడ్నీస్ లోకి 83% వెళ్తుంది, మన బ్లడ్ లోకి 83% వెళ్ళి కలుస్తుంది అన్నప్పుడు ఏ నీళ్లు తీసుకున్నా పర్వాలేదా? లేకపోతే హెల్తీ డ్రింకింగ్ వాటరే తీసుకోవాలా? ఏ నీళ్ళు తీసుకున్నా పర్లేదండి, లేకపోతే మంచి నీళ్ళే తీసుకోవాలా? డెఫినెట్గా మంచి నీళ్ళు తీసుకోవాలి. అంటే మన హ్యూమన్ బాడీకి సపోర్ట్ చేసే వాటర్ ఏదైనా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రపంచంలో 5 డిఫరెంట్ ప్లేసెస్లో మనకి మిరాకిల్ వాటర్స్ అని దొరుకుతాయి. మీరు గూగుల్లో మనం సెర్చ్ చేసినా సరే ఈ 5 ప్లేసెస్ కనబడతాయి. ఎక్కడంటే మెక్సికో, జర్మనీ, ఫ్రాన్స్, అలాగే మక్కాలో జంజం వాటర్ అంటే మన ఇండియాలో మానస్ సరోవరం. అంటే ఇవన్నీ న్యాచురల్గా భగవంతుడు సృష్టించినవి. సో ఈ వాటర్స్ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే రోజు ఈ వాటర్ని కన్స్యూమ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు దాదాపు 100 సంవత్సరాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా ఏమైపోయినాయి? ఆధ్యాత్మిక ప్రదేశాల కింద ఈ రోజున చాలా ఫేమస్ అయిపోయాయి. సో సైంటిస్టులు 1950లో ఈ 5 వాటర్ బాడీస్ మీద రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఈ 3 కామన్ ప్రాపర్టీ, అంటే ఇంతమంది ఈ వాటర్ ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు తాగుతున్నారు కదా, వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఏ విధంగా ఉన్నారని రీసెర్చ్ చేసినప్పుడు దే ఫౌండ్ దీస్ 3 కామన్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ దీస్ 5 వాటర్ బాడీస్. అవి ఏంటంటే యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైన్ నేచర్ అండ్ మైక్రో క్లస్టర్. అంటే ఈ 3 గుణాలు ఏ వాటర్లో అయితే ఉంటాయో అలాంటి వాటర్ని రోజు కనుక మనం సేవించినట్లయితే మనం చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి ఆ వాటర్ మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారి ఇప్పుడు మన ఈ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ అనేది
ఎవరు స్టడీ చేశారు? జపనీస్ సైంటిస్టులు స్టడీ చేశారు. అంటే జపాన్లో మనకు ఆల్రెడీ తెలిసిందే, డ్యూరింగ్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు పట్టడం జరిగింది. సో ఎప్పుడైతే అణుబాంబులు పడినప్పుడు కొన్ని లక్షలాది మంది హాస్పిటల్ పాలవుతున్నప్పుడు అలాంటి పేషెంట్స్కి కనుక మన హెల్తీ డ్రింకింగ్ వాటర్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఈ సైంటిఫిక్ రీసెర్చ్ని వాళ్ళు స్టడీ చేశారు. అంటే గంగాజలం లాంటి నీళ్లు మనకు కూడా ఉంటే బాగుంటుంది. బట్ డెవలప్ అయ్యాం మనం. ఆఖరి చంద్రమండలం మీద కూడా వెళ్ళగలిగిన టెక్నాలజీ మన దగ్గర ఉంది ఆల్రెడీ. సో అలాంటప్పుడు మన డ్రింకింగ్ వాటర్నే గంగాజలం కింద మనం ఎందుకు మార్చకూడదు అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని 1974లో ఒక మెషిన్ తయారు చేసి వాళ్ళు జపనీస్ హాస్పిటల్స్లో 20 సంవత్సరాల పాటు పేషెంట్స్కి ఈ వాటర్ని ఇస్తూ వాళ్ళు ట్రీట్ చేశారు. సో 1994కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మనం హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ కింద మారిన తర్వాత ఈ వాటర్ వాళ్ళకి ఇస్తున్నాము, అదేదో ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడే కనుక మనం ఈ వాటర్ మనం వాళ్ళకి సప్లై చేసినట్లయితే వాళ్ళు హెల్తీగా ఉంటారు అని చెప్పి అప్పటి నుంచి ఇలా 1994 నుంచి డొమెస్టిక్ యూనిట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. జపాన్లో జరిగింది. ఈ మెషిన్ కూడా జపాన్లోనే. ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ అసెంబ్లింగ్ పాయింట్ కానీ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. మిగతా కంపెనీస్ మనకి ఎక్కడ ఉంటాయంటే దుబాయ్లో ఒక అసెంబ్లింగ్ యూనిట్ ఉంటుంది, లేదా ఇండియాలో ఒక అసెంబ్లింగ్ యూనిట్, ఆఫ్రికాలో ఒక అసెంబ్లింగ్ యూనిట్. కానీ ఈ మెషిన్స్ మటుకు 100% జపాన్లో ఒసాకాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే తయారై వస్తున్నాము. సో అందుకని జపాన్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకు తెలిసిన మెడికల్ స్టాండర్డ్, దట్ ఇట్ ఇస్ ఎ మెడికల్ గ్రేడ్ డివైస్. అంటే ఇలా మెడికల్ గ్రేడ్ డివైస్ అనేది మనకి ఎంత అథెంటిక్గా ఉంటుంది జపాన్ లాంటి దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే మన అందరికీ తెలిసిందే. సో మనం ఆ యొక్క క్వాలిటీని, ఆ స్టాండర్డ్స్ మనం అస్యూమ్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 ప్రాపర్టీస్ మనకి హ్యూమన్ బాడీకి ఏ విధంగా మనకి సపోర్ట్ చేస్తాయి అన్న దాని మీద మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడేషన్. సాధారణ మనకి యాపిల్ కానీ బనానా కట్ చేసి ఇక్కడ 10 నిమిషాలు పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఒక 10 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా కలర్ చేయడం. అంటే కలర్ చేయడం దాని యొక్క లైఫ్ పెరుగుతుందంటే లైఫ్ తగ్గుతున్నట్లే. అలా మెటల్స్ కూడా 10 రోజులు మనం బయట వదిలేస్తే ఆటోమేటిక్గా రస్ట్ పట్టేస్తాయి. అంటే దాన్ని మనం ఆక్సిడేషన్ అన్నమాట, ఆక్సీకరణ చర్య. అంటే ఈ వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఆక్సీకరణ చర్యకు గురవుతున్నాయి, ఆక్సిడైజ్ అవుతున్నాయి. అంటే మన హ్యూమన్ బాడీ కూడా ఆటోమేటిక్గా ఆక్సిడైజ్ అవుతూ ఉంటుంది, హ్యూమన్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అలాగే మనకి ఎన్నో రకాల అలవాట్లు, లైక్ టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం, దానివల్ల మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతుంటాయి. చీటికి మాటికి మనం ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాం. అంతకంటే ఎక్కువగా స్ట్రెస్. ఈ రోజున స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అలాగే మనం వాచ్ కూడా మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం, అంటే టైం అయిపోతుంది, టైం అంటే అది కూడా ఒక రకమైన స్ట్రెస్. అంటే ఒకసారి మన స్ట్రెస్ గురైతే మన బాడీలో కొన్ని కోట్ల కణాలు రెగ్యులర్గా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే మన హ్యూమన్ బాడీలో ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని వందల సార్లు మన స్ట్రెస్కి గురవుతూ ఉంటాం. అంటే దానివల్ల మన బాడీలో కొన్ని కోట్ల కొద్ది కణాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. డ్యామేజ్ ఫ్రీ రాడికల్స్ కింద కావాలి. ఆ ఫ్రీ రాడికల్స్ స్టేబుల్ చేసుకుంటే మన డాక్టర్స్ మనకి ఇచ్చే సలహా ఏంటంటే మీ బాడీకి యాంటీ ఆక్సిడెంట్ సప్లై చేయండి అంటారు. అందుకని ఎక్కువగా ఫ్రూట్స్ తినమంటారు, లేకపోతే రా వెజిటేబుల్స్ తినమంటారు. కానీ మనం తింటున్నామా? నూడిల్స్ తినమంటే తింటాము, బిర్యానీలు తినమంటే తింటాం, కానీ హెల్తీ ఫుడ్ జోలికి మనం ఎక్కడా కూడా వెళ్ళకూడదు. సో ఇలాగ మనం అయితే ఎప్పుడైతే మన యొక్క బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ రెగ్యులర్గా డైలీ మనం పెరిగిపోతున్నాయి, వాటిని స్టేబుల్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన ఫుడ్ ద్వారా ఎక్కువగా సప్లై చేయలేకపోతున్నాం. అందువల్ల మన బాడీలో ఆర్గాన్స్లో ఉన్న సెల్స్ అన్ని కూడా ఎక్కువగా డ్యామేజ్ అవడం వల్ల మన ఆర్గాన్స్ ఈ రోజుల్లో ఏమవుతున్నాయంటే ఎక్కువగా బలహీన పడుతున్నాయి. ఆ బలహీన పడటం వల్ల ఇన్ని రకాల రోగాలకు మనం గురవుతున్నాం. అంటే దానికి సఫిషియెంట్గా మన యాంటీ ఆక్సిడెంట్స్ మనం ప్రొవైడ్ చేయగలగాలి. అయితే ఈ రోజున ఇప్పుడు ఫుడ్ ద్వారా మనం ఎక్కువగా సరైన ఫుడ్ మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి మనం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం. బట్ డైలీ మనం ఏం చేస్తున్నామంటే రోజుకి కనీసం 3 లీటర్లు 4 లీటర్లు వాటర్ అయితే తాగుతున్నాం కదా. అంటే మన హ్యూమన్ బాడీలో దాదాపు 75% కేవలం వాటర్తోనే మనం ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఆ వాటర్లో కనుక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మన హ్యూమన్ బాడీలో ఎన్ని ఫ్రీ రాడికల్స్ జనరేట్ అన్ని ఫ్రీ రాడికల్స్ మనం స్టేబుల్ చేసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం రెగ్యులర్గా తాగే వాటర్ లిక్విడ్స్ ఏవైతే మన బాడీకి మనం ఇస్తున్నామో ఆ లిక్విడ్స్లో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని మనం ఒకసారి చెక్ చేసుకుని తాగాలి. అలా చెక్ చేసిన సైంటిస్టులు మనకి ఒక చార్ట్ ఇచ్చారు. ఆ సైంటిస్టులు తయారు చేసిన చార్ట్ని ఏమంటామంటే ఓఆర్పి చార్ట్ అంటాం, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. సో ఈ ఓఆర్పి చార్ట్లో మనకి ఇలా రీడింగ్స్ ఎలా అంటే మధ్యలో 0 ఉంచండి, 0 నుంచి పాజిటివ్ 100, 200, 300, 400 ఇలా పాజిటివ్ ఓఆర్పి ఉన్న వాటర్స్ ఏవైతే మనం తీసుకుంటామో అది హ్యూమన్ బాడీకి మంచిది కాదు. పాజిటివ్ ఓఆర్పి అంటే ఇలాంటి వాటర్ మనం తీసుకుంటే మన బాడీలో ఉన్న సెల్స్ని ఇంకా ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అదే నెగిటివ్ ఓఆర్పి ఉన్న వాటర్ కనుకోండి -100, -200, -300 ఇలా మైనస్లో ఉన్న వాటర్ తీసుకుంటే మన హ్యూమన్ బాడీని కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ సప్లై. అందుకే డాక్టర్స్ కూడా మనకి ఏం సలహా ఇస్తారంటే మీరు గ్రీన్ టీ తాగమంటారు. మనం జనరల్గా గ్రీన్ టీ తాగుతూ ఉంటాం. సో అలా గ్రీన్ టీ తాగితే అది నెగిటివ్ 100 ఉంటుంది కాబట్టి దీంట్లో కొన్ని ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి కాబట్టి మన హ్యూమన్ బాడీని అది మన ఫ్రీ రాడికల్స్ స్టేబుల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూద్దాం, ఇక్కడ వివిధ రకాల వాటర్స్ మనం తీసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇది కంపెనీ గురించి మనం మాట్లాడకూడదు అంటే దిస్ ఈస్ ఆర్ఓ వాటర్, అంతే కదండి. మన ఇంట్లో మనం తాగుతున్నాం, మనం మిషన్లు పెట్టుకుని మనం వాటర్ తాగుతున్నాం, దట్ ఈస్ ఆర్ఓ వాటర్. అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఎన్నో రకాల కూల్ డ్రింక్స్ మనం తాగుతున్నాము, పెప్సీలు ఇలాగ, సారీ బ్రాండ్ నేమ్ అవసరం లేదండి, బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ మనం ఆల్రెడీ మనం యూస్ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం సోడాలు కూడా మనం యూస్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ డిఫరెంట్ వాటర్స్ మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాము. ఈ వాటర్స్ లో ఉన్న ఓఆర్పి లెవెల్ ఎంత అనేది మనం ఒకసారి చెక్ చేద్దామండి. ఆ చెక్ చేసే క్రమంలో మనకి సైంటిస్టులు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనేది తయారు చేసి ఇచ్చారు, దాన్ని మనం ఓఆర్పి మీటర్ అంటామండి. ఈ ఓఆర్పి మీటర్ లో ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ ని కనుక మనం ఈ వాటర్ లో డిప్ చేసినప్పుడు దీని యొక్క ఓఆర్పి లెవెల్ ఎంత అనేది మనకు కనిపిస్తుంది. సో ఇన్ కేసు ఇప్పుడు మనం ఏ వాటర్ అయితే పెడుతున్నామో ఆ వాటర్ లో పాజిటివ్ ఓఆర్పి ఉందనుకోండి, ఆ పాజిటివ్ ఓఆర్పి ఉన్న వాటర్ వల్ల మన బాడీలో ఉన్న హ్యూమన్ సెల్స్ కి ఏ విధంగానూ యాంటీ ఆక్సిడెంట్స్ ని సప్లై చేయలేకపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను కూల్ డ్రింక్స్ లో పెడుతున్నాను చూడండి. కూల్ డ్రింక్స్ లో పెట్టినప్పుడు దాని యొక్క ఓఆర్పి లెవెల్ ఎంత కనిపిస్తుంది సార్? 470. ఇది పాజిటివా నెగిటివా సార్? ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. అది పాజిటివ్ ఓఆర్పీ కనిపిస్తుంది మనకి, నెగిటివ్ అంటే ఈ రోజున మనం కూల్ డ్రింక్స్ ఏ విధంగా అయితే తాగుతున్నామో ఆ కూల్ డ్రింక్స్ హానికరము అన్న విషయం అయితే మనకు తెలుసు, కానీ మనం రెగ్యులర్ గా వాటిని కన్స్యూమ్ చేస్తూనే ఉంటాం. సో ఇది పాజిటివ్ అంటే ఇలాంటి కూల్ డ్రింక్స్ మనం తాగడం వల్ల మంచిది కాదని మన పేరెంట్స్, ఫోర్ ఫాదర్స్, మనకు కూడా తెలుసు మనది. అలాగే సోడాలు కూడా ఒకసారి చూడండి. సో వీటిలో అన్ని కూడా పాజిటివ్ ఆర్పీస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, మన అందరికీ తెలిసి దే ఆర్ ఆల్ కార్బోనేటెడ్ వాటర్స్. సరే ఇవంటే కూల్ డ్రింక్స్ సోడాలు మంచిగా కాదు తెలుసు, బట్ వాట్ అబౌట్ రెగ్యులర్ గా మనం కన్స్యూమ్ చేసే వాటర్? సో మన ఇళ్ళలో మనం రెగ్యులర్ గా మన ఇంట్లో అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఈ వాటర్ చెక్ చేస్తున్నా అంటే దాని అర్థం ఏంటంటే మన ఇంట్లో మనం అందరం రెగ్యులర్ గా తాగే వాటర్స్ ఆర్ఓ వాటర్. సో దాంట్లో కూడా పాజిటివ్ ఉందండి, నెగిటివ్ వాటర్ ఉందండి, పాజిటివ్ వాటర్. అలాగే పాజిటివ్ వాటర్ ఏ వాటర్లో అయితే ఉంటుందో అలాంటి వాటర్. ఇప్పుడు ఒకసారి మనం నెగిటివ్ వాటర్ ఉంది, ఇప్పుడు కంగన్ వాటర్ చూస్తున్నాం సార్. ఇక్కడ కంగన్ వాటర్ మెడికల్ డివైస్ నుంచి వచ్చిన వాటర్ లో ఏం చూస్తున్నాం సార్? నెగిటివ్ వార్పి, నెగిటివ్ వార్పి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఈ యొక్క రీడింగ్స్ యొక్క ఈ పారామీటర్ ఏదైతే ఉందో ఈ పారామీటర్ బట్టి మనం ఒకసారి చూద్దాం. ఎలక్ట్రాన్స్ యాజ్ పర్ 1 లీటర్ ఓఆర్పి అని చెప్పి మన గూగుల్లో మనకి ఇది కనిపిస్తుంది ఈ చార్ట్. ఈ చార్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ పాజిటివ్ ఓఆర్పి, ఇలాంటి ఓఆర్పీస్ ఉన్న వాటర్ మనం ఒక 1 లీటర్ కన్స్యూమ్ చేస్తే ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనేది మనకి వాళ్ళు సైంటిస్టులు మనకి తయారు చేసి ఇచ్చిన చార్ట్. ఇప్పుడు మనం రెగ్యులర్ గా తాగే వాటర్స్ లో ఎంత ఓఆర్పి కనిపించింది సార్? అరౌండ్ 400. అంటే ఇప్పుడు మనం తాగే వాటర్ లో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయంటే 1 లీటర్ తాగితే ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి మనకి? రోజుకి ఎన్ని లీటర్లు తాగుతామండి మనం? అరౌండ్ 3 to 4 లీటర్స్ తాగుతాం. అంటే ఈ రోజు మనం ఏదైతే వాటర్ తాగుతున్నామో ఆ వాటర్ ద్వారా మన బాడీకి వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క శాతం దాదాపు చాలా చాలా తక్కువ. వేరస్ కంగన్ వాటర్ ఒకసారి చూడండి, ఇక్కడ పాజిటివ్ వార్పు నుంచి న్యూట్రల్కి వచ్చి న్యూట్రల్ నుంచి నెగిటివ్ వార్పు. ఇక్కడ సైంటిస్ట్ మనకి ఇచ్చిన చార్ట్ లో నెగిటివ్ 426 ఉంది. ఈ నెగిటివ్ 426 ఉన్న వాటర్ లో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి? 10 to the power of 14. అంటే కొన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ జస్ట్ 1 లీటర్ ఆఫ్ కంగన్ వాటర్. ఇలా రోజుకి మనం ఒక 3 లీటర్లు 4 లీటర్లు రెగ్యులర్ గా మనం ఈ వాటర్ తాగుతుంటాం కాబట్టి మన బాడీలో ఎన్ని కోట్ల ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతున్నాయి, అన్ని కోట్ల ఫ్రీ రాడికల్స్ ని స్టేబుల్ చేసే అవకాశం మనకి ఈ కంగన్ వాటర్ ద్వారా మనకు ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ మన యొక్క హ్యూమన్ బాడీ యొక్క మెటబాలిజం కి మనం చక్కగా సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క కౌంట్ ఒకసారి మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, డ్రింకింగ్ 1.5 లీటర్ రిచ్ హైడ్రోజన్ రిచ్ కంగన్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 516 యాపిల్స్. అంటే 516 యాపిల్స్ మనం తినగలిగితే వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ కేవలం 1.5 లీటర్ మన కంగన్ వాటర్ లో మనకి నిక్షిప్తమై ఉంది. అలాగే 756 బనానాస్, 38 క్యారెట్స్, ఈ విధంగా. ఈవెన్ గ్రీన్ టీ కూడా చూడండి, 1 గ్లాస్ ఆఫ్ కంగన్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 16 గ్లాసెస్ ఆఫ్ గ్రీన్ టీ. అంటే రోజుకు ఒక మన 4 లీటర్స్ మనం కనుక మనం తాగినట్లయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంటూ 16. ఒకసారి ఆలోచించుకోండి. సో ఈ విధంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఈ వాటర్ ద్వారా మనం చక్కగా మన హ్యూమన్ బాడీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ద సెకండ్ ప్రాపర్టీ ఇన్ దోస్ మిరాకిల్ వాటర్స్ ఈస్ ఆల్కలైన్ నేచర్. ఇది మన పిహెచ్ స్కేల్ రైట్ ఫ్రమ్ 8th స్టాండర్డ్ కెమిస్ట్రీలో మన రసాయనిక శాస్త్రం మనం ఆల్రెడీ చదువుకుంటుంటాము. ఈ స్కేల్ ని బేస్ చేసుకుని మనం చూసినట్లయితే 1 to 14 స్కేల్ అంటే 7 is న్యూట్రల్, 7 లోపు ఉన్నదంతా కూడా ఎసిడిక్, 7 పైన ఉన్నదంతా ఆల్కలైన్ నేచర్. సో ఇప్పుడు ఈ స్కేల్ ని బేస్ మన మెడికల్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో మన హ్యూమన్ బాడీలో ఇంటర్నల్ పార్ట్స్ లో ఏ pH ఉండాలని చెప్పి దే హావ్ స్పెసిఫైడ్. సో అకార్డింగ్ టు మెడికల్ సైన్స్ మన బ్లడ్ యొక్క pH 7.4, లివర్ 7.2, హార్ట్ 7.4, మజిల్ 7.2, బోన్ 7.4, అలాగే ప్యాంక్రియాస్ 8 to 8. ఇలా మన హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ యొక్క pH వాల్యూస్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అవన్నీ 7 పైన ఉన్నాయండి, 7 లోపు ఉన్నాయా?
అన్ని మనకు క్లియర్గా 7 పైన కనిపిస్తున్నాయి. అంటే 7 పైన అంటే వాట్ డస్ ఇట్ మీన్ అండి? ఇట్ ఈస్ ఆల్కలైన్ నేచర్. అంటే మన హ్యూమన్ బాడీ అంతా ఆల్కలైన్ నేచర్లో ఉండాలి. మన ఇంటర్నల్ పార్ట్స్ అన్ని ఆల్కలైన్ నేచర్లో ఉన్నప్పుడు చక్కగా మన హ్యూమన్ బాడీ చక్కగా దాని యొక్క మెటబాలిజం బాగుంటుంది, మన యొక్క ఆర్గాన్స్ అన్ని పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. సో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మన యొక్క హ్యూమన్ బాడీ అంతా కూడా ఆల్కలైన్ నేచర్లో ఉండాలన్నప్పుడు మన బాడీకి ఇచ్చే ఫుడ్ కానీ వాటర్ కానీ ఏ విధంగా ఉండాలండి? ఆల్కలైన్ నేచర్లో ఉండాలి. ఇన్ కేస్ మన యాసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్ కానీ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ కానీ మనం ఇచ్చాం అనుకోండి, ఏమవుతుంది? మన హ్యూమన్ బాడీ ఆటోమేటిక్గా ఎసిడిక్లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మన హ్యూమన్ బాడీకి ఏమి ఇస్తామని చూద్దాము. మనం గాలి పీల్చినప్పుడు మనం పీల్చే గాలి ఇలాంటి గాలి పీలుస్తున్నాం కదండి. ఎన్నో పాయిజనస్ గ్యాసెస్ కూడా మన హ్యూమన్ బాడీలోకి వెళ్ళి మన హ్యూమన్ బాడీ ఎసిడిక్ కింద మారుస్తుంది. అలాగే ఫుడ్ విషయానికి వద్దాం. ఇది వరకు రోజుల్లో చక్కగా ఇలాగా రైతులు ఎక్కడా కూడా పెస్టిసైడ్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు. మన పెద్దవాళ్ళందరూ మట్టి కుండల్లో ఉండేవాళ్ళు, మట్టి పాత్రలో నిల్వ చేసేవాళ్ళు. ఇంకా కొద్దిగా గొప్ప యాసిడ్ అని ఉంటే ఒక అరిటాక్ వేసి అరిటాక్ మీద వడ్డించారు. అరిటాక్ ఏం చేస్తే అందులో ఉన్న ఎసిడిక్ నేచర్ అంతా కూడా అయితే ఈరోజు మనం వేడి అన్నం తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం సార్? ప్లాస్టిక్ ప్లేట్స్ మీద పెడతాం. ఆ ప్లాస్టిక్స్లో ఉన్న కెమికల్స్ అన్ని, అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల కూడా నిన్నే మనకి కొన్ని పేపర్స్లో కూడా మన సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చినాయి. ఏంటంటే ఆ ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయడం వల్ల కూడా మన బాడీలో బీపీ అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద మైక్రో ప్లాస్టిక్స్. సో ఈ విధంగా దాంతోపాటు టేస్టింగ్ సాల్ట్, ప్రిజర్వేటివ్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఈ రోజు మన హ్యూమన్ బాడీ మనం తీసుకునే ఫుడ్ అన్నింటిలో కూడా కలుస్తుంది కదండి. సో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే వల్ల కూడా మన హ్యూమన్ బాడీ అనేది ఎసిడిక్ నేచర్లోకి ఎక్కువగా కనబడాలి. అయితే 75% మన శరీరంలోకి రోజు మనం పంపించే నీళ్లు ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ ఇస్తున్నామా, ఆల్కలైన్ నేచర్ ఉన్న వాటర్ ఇస్తున్నామా అని టెస్ట్ చేసుకుని తాగాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? 75% రోజు 3 to 4 లీటర్స్ మన హ్యూమన్ బాడీకి మనం ఇస్తున్నాము. అలాంటప్పుడు 75% మన అవయవాలు అంటే దాదాపు 80% మన అవయవాలు ఉన్న వాటర్ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ ఇవ్వటం కంటే ఆల్కలైన్ నేచర్ ఉన్న వాటర్ ఇస్తే దాని యొక్క ఫంక్షనింగ్ కి మనం ఇచ్చిన వాటర్ చక్కగా సపోర్ట్ చేస్తాయి. ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం తాగే వాటర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ గా ఇన్ని రకాల వాటర్స్ మన యొక్క హ్యూమన్ బాడీకి ఇస్తారు. రోజు కూల్ డ్రింక్స్ తాగుతున్నాము, సోడాలు తాగుతున్నాము, బాటిల్ వాటర్ తాగుతున్నాము, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కంగన వాటర్ కూడా పెట్టామండి. వాటి యొక్క pH వాల్యూస్ ఎంత ఉన్నాయో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో మనకి ఇక్కడ కెమికల్స్ అమ్మే షాప్ లో మన pH డ్రాప్స్ అని ఉంటాయి. ఈ pH డ్రాప్స్ ఇందులో వేస్తున్నాను చూడండి. 2 drops, 3, 4 drops వేసాను. సోడాలో ఒక 4 drops వేద్దామండి. అలాగే మన బాటిల్ వాటర్ లో ఒక 4 drops వేద్దాం. అండ్ నెక్స్ట్ కంగన వాటర్ లో కూడా ఒక 4 drops వేద్దాం. సో ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే మన సోడాస్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ మనం చూసినట్లయితే వీటి యొక్క కలర్స్ ఒకసారి చూడండి. ఆ కలర్ ఏ నెంబర్ లో మ్యాచ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 1 అంటే వాట్ డస్ ఇట్ మీన్? దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఇన్ ద హోల్ వరల్డ్. అంటే ఇంత స్ట్రాంగ్ యాసిడ్ ని మనం ఏం చేస్తున్నాం? మనం డైరెక్ట్ గా మనం తాగేస్తున్నాం. ఇలా తాగటం వల్ల హ్యూమన్ బాడీలోకి వెళ్ళి ఆ హ్యూమన్ బాడీ యొక్క మెటబాలిజం ని సపోర్ట్ చేస్తుందా అంటే దెబ్బతీస్తుందా? ఇప్పుడు బాడీలో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ అన్నిటికీ మనం సపోర్ట్ చేసే విధంగా ఉన్న వాటర్ని మనం ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలా ఎసిడిక్ నేచర్ ఉన్న కూల్ డ్రింక్స్, సోడాలు ఇస్తున్నాము. సరే అవంటే కూల్ డ్రింక్స్ సోడా మంచిది కాదు. బట్ రెగ్యులర్ గా మన ఇంట్లో మనం తాగే వాటర్ ఏదైతే ఉందో మనం ఆర్ఓ వాటర్ ఎగ్జాక్ట్లీగా మనం రెగ్యులర్ గా మనం అందరం తాగుతున్నాం. బాటిల్ వాటర్, అలాగే ఆర్ఓ వాటర్స్ ఇవన్నీ తాగుతున్నాము. ఈ వాటర్స్ తాగటం అనేది ఇది ఎసిడిక్ నేచర్ లో ఉందా, ఆల్కలైన్ నేచర్ లో ఉందా సార్? మరింత హై ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ మన హ్యూమన్ బాడీకి మనం ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు మన ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇక్కడ మన బాడీలో ఉన్న పార్ట్స్ యొక్క pH వాల్యూస్ అన్ని కూడా ఆల్కలైన్ నేచర్ లో ఉండాలని మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు 80% మనం పంపించే వాటర్ సపోజ్ ఇలా ఆల్కలైన్ ఎసిడిక్ నేచర్ లో ఉన్న వాటర్ మనం పంపించినప్పుడు వాటి యొక్క పనితనాన్ని సపోర్ట్ చేస్తుందండి. సపోజ్ ఈ వాటర్ కనుక మన దగ్గర ఉంది అనుకోండి, డెఫినెట్ గా మన యొక్క ఇంటర్నల్ పార్ట్స్ కి చక్కగా వాటి యొక్క ఫంక్షనింగ్ కి చక్కగా సపోర్ట్ చేసే విధంగా మన ఆల్కలైన్ నేచర్ ఉన్న డైట్ కానీ ఆల్కలైన్ నేచర్ ఉన్న ఫుడ్ కానీ మన బాడీకి డెఫినెట్ గా మనం ప్రొవైడ్ చేయాలి. 80% మన బాడీకి ఇలాంటి వాటర్ మనం సప్లై చేసినట్లయితే డెఫినెట్ గా దాని యొక్క మెటబాలిజం కి బాగా సపోర్ట్ చేసి మన హెల్తీగా ఉండడానికి ఈ వాటర్ మనకి చక్కగా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ హీఈస్ ఎ గ్రేట్ సైంటిస్ట్ డాక్టర్ ఒట్టో హెన్రిచ్. క్యాన్సర్ మీద రీసెర్చ్ చేసి ఆయన 1923లోనే అసలు క్యాన్సర్ యొక్క రూట్ కాజ్ ఏంటని చెప్పి ఆయన కనుక్కున్నాడండి. అండ్ అకార్డింగ్ టు హిస్ థియరీ క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ ఎసిడిక్ ఎన్వైరాన్మెంట్. అంటే మన హ్యూమన్ బాడీలో ఎసిడిక్ నేచర్ హైగా ఉన్నప్పుడు క్యాన్సర్ కణాలు పుట్టుకోవచ్చు. ఈ రోజు మనం పీల్చే గాలి ఎసిడిక్, తినే ఆహారం ఎసిడిక్, ఆఖరికి మనం తాగే వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా ఈరోజు ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ని ఇస్తున్నాం. అందుకని ఈరోజు చూడండి క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఫాస్ట్గా మన డెవలప్ అవుతాం మన ఇండియాలో. అండ్ రీసెంట్గా మనకి ఈనాడు ఎడిషన్లో కూడా మన ఫ్రంట్ పేజ్లో వచ్చిందంటే రోజుకి అంటే 10 నిమిషాలకు మన ఇండియాలో 10 నిమిషాలకు ఒక పిల్లవాడు క్యాన్సర్ పేషెంట్ కింద మారుతున్నారు అకార్డింగ్ టు ICMR స్టాటిస్టిక్స్. ఎంత ఘోరమైన పరిస్థితి. అలాగే
రెగ్యులర్గా మన క్యాన్సర్ పేషెంట్స్ అనేది మన ఇండియాలో రైట్ నౌ ఆల్రెడీ మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, మనకు ఆల్రెడీ తెలిసిందే కదండి. అలాగే ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే మన గాలిని మనమే పొల్యూట్ చేసుకుంటున్నాము, మన ఆహారాన్ని ఇష్టం వచ్చినట్టు పెస్టిసైడ్స్, టేస్టింగ్ సాల్ట్లు, ఇలాగ ఎన్నో రకాలుగా మన ఆహారాన్ని ఎసిడిక్ ఫుడ్ మనం చేస్తున్నాం. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన 75% మన హ్యూమన్ బాడీలో ఉన్న వాటర్ను కూడా మన ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ సప్లై చేస్తున్నాం. అంటే ఎంత డేంజరస్ జోన్లోకి మనం వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ హీ హాస్ గివెన్ ఎ గుడ్ న్యూస్, క్యాన్సర్ కెనాట్ సర్వైవ్ ఇన్ ఆల్కలైన్. అంటే రోజు మనం చేయవలసిందంటే మన హ్యూమన్ బాడీని ఆల్కలైన్ నేచర్లో రోజు కన్వర్ట్ చేసుకోగలగాలి. అలా కన్వర్ట్ చేసుకుంటే మన పీల్చే గాలి మనకి సపోర్ట్ చేస్తుందా? చేయట్లేదు. మనం తినే ఆహారం మనకు సపోర్ట్ చేస్తుందా అంటే ఆ ఆహారం తీసుకునే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిల్లో మనం జాగ్రత్త తీసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు ఎక్కువగా దేని లైక్ చేస్తామండి? ఆల్కలైన్ ఫుడ్ లైక్ చేస్తాం. పచ్చి కూరగాయలు తినమంటే తింటామా? మనం చెప్పండి, తింటాం. బిర్యానీ తినమంటే బ్రహ్మాండంగా తింటాం. సో ఈ రోజు మనం తినే ఫుడ్ లో కూడా మన కంట్రోల్ తప్పిపోతున్నాము. బట్ తాగే వాటర్ అనేది మనం డెఫినెట్ గా వాటర్ అయితే తాగుతాంగా. రోజుకి ఎన్ని లీటర్లు తాగుతామండి? 3 to 4 లీటర్స్. ఆ తాగే వాటర్ కనుక మనం ఇలా కంగన్ వాటర్ మెడికల్ డివైస్ లో ఉన్న వాటర్ మనం తాగితే ఈ యొక్క హెల్త్ అనేది చక్కగా మనకి బాడీ మెటబాలిజం చక్కగా మనకు సపోర్ట్ చేస్తుందండి. సో క్యాన్సర్ కెనాట్ సర్వైవ్ ఇన్ ఆల్కలైన్. సో వెన్ మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అలాగే నైబర్స్ ఎంతో మంది బాధపడుతున్నారు. అంటే వీటన్నిటికీ గల రూట్ కాజ్ ఏంటంటే మన బాడీలో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా డెవలప్ అవడం వల్లే. సో ఆ ఎసిడిక్ నేచర్ మన ఆల్కలైన్ నేచర్ లో కన్వర్ట్ చేసుకోవడానికి మనకి కంగన్ వాటర్ మెడికల్ డివైస్ చక్కగా మనకి హ్యూమన్ బాడీకి చక్కగా మనకి సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. అండ్ ద థర్డ్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ ఎస్ మైక్రో క్లస్టరింగ్. అంటే సాధారణంగా మన రెగ్యులర్ గా తాగే వాటర్ లో మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ మాలిక్యూల్స్ ఒక 20 to 30 మైటోకాండ్రియాలో జీవ రసాయనిక చర్యలు జరుగుతాయి కాబట్టి అందులో కొన్ని టాక్సిన్స్ ఫామ్ అవుతాయి. ఆ టాక్సిన్స్ ఏం చేయాలంటే ఆ సెల్స్ లోపల నుంచి బయటకు తీసుకొచ్చి మన హ్యూమన్ బాడీ నుంచి ఫ్లష్ అవుట్ చేయాలి. దాన్ని మనం డిటాక్సిఫికేషన్ అంటాం. ఆ డిటాక్సిఫికేషన్ పర్ఫెక్ట్ గా జరగాలంటే మన వాటర్ మాలిక్యూల్ చిన్న సైజ్ మాలిక్యూల్ అయితే సెల్ లోపలికి ఈజీగా వెళ్తుందంటే పెద్ద సైజ్ మాలిక్యూల్ అయితే ఈజీగా వెళ్తుందా? డెఫినెట్ గా చిన్న సైజ్ మాలిక్యూల్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇప్పుడు రెగ్యులర్ గా మనం తాగే వాటర్స్ ఏమో పెద్ద సైజ్ మాలిక్యూల్స్, అలాగే మనం కంగన్ వాటర్ అనేది చిన్న సైజ్ మాలిక్యూల్స్ ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను. అది కరెక్టా కాదని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. అలా అబ్జర్వ్ చేయడానికి ఒకసారి నేను టెస్ట్ చేస్తున్నానండి. అలా టెస్ట్ చేయడానికి ఆ బ్రాట్ 1 గ్రీన్ టీ బ్యాగ్. సో ఈ గ్రీన్ టీ బ్యాగ్ జనరల్ గా మనం గ్రీన్ టీ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే వాటర్ ని బాగా బాయిల్ చేసి తీసుకొస్తాం. ఆ బాయిల్ చేసిన వాటర్ లో మన ఈ గ్రీన్ టీ బ్యాగ్ ని మనం వేసి గ్రీన్ టీ అనేది తయారు చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ గ్రీన్ టీ బ్యాగ్ నేను నార్మల్ గా మన రెగ్యులర్ గా తాగే వాటర్ లో పోస్తున్నానండి. ఈ వాటర్ పోసినప్పుడు గ్రీన్ టీ తయారవుతుందంటారా? అవ్వదని మనకు ఆల్రెడీ తెలిసిందే. లెట్ us try. ఇప్పుడు ఈ వాటర్ నేను ఆల్రెడీ ఇందులో పోసాను. సో గ్రీన్ టీ తయారవ్వలేదు. మనకు ఆల్రెడీ క్లియర్ చేస్తుంది, వైట్ కలర్ లోనే కనిపిస్తుంది. ఇక్కడ కూడా కలర్ చేంజ్ అవ్వాల. అదే కానీ సపోజ్ ఇదే వాటర్ ని మనం బాగా మరగబెట్టి తీసుకొచ్చి పోసామనుకోండి, గ్రీన్ టీ తయారవుతుంది కదా. అంటే అందుకే డాక్టర్స్ మనకి ఏమని సలహా ఇస్తారంటే మీరు వాటర్ ని బాగా బాయిల్ చేసుకుని తాగండి అంటారు. అంటే బాయిల్ చేసిన తర్వాత వాటర్ ఏమవుతుందంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే అండి, వేడిగా ఉన్నప్పుడు దాని యొక్క మాలిక్యూల్స్ చిన్న సైజులోకి మారుతాయి. దానివల్ల మన హ్యూమన్ బాడీ సెల్స్ లోపలికి ఫాస్ట్ గా పెనిట్రేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే గ్రీన్ టీ బ్యాగ్ ని తీసుకొచ్చి ఇప్పుడు ఇది కంగన వాటర్ లో వేసాం అనుకుందాం. ఇప్పుడు కంగన వాటర్ లో పోసినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇమీడియట్ గా అంటే చల్లగానే ఉన్నాయండి ఇవి, వేడి నీళ్ళు అయితే కాదు. చల్లగా ఉన్నప్పుడే మనకి ఇమీడియట్ గా గ్రీన్ టీ ఫామ్. అంటే దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ చాలా చిన్న సైజ్ మాలిక్యూల్స్ కాబట్టి ఈజీగా మన సెల్స్ ఇక్కడ గ్రీన్ టీ బ్యాగ్ లోకి ఏ విధంగా అయితే పెనిట్రేట్ అయ్యి అందులో ఉన్న కలర్ తీసుకొచ్చి బయట వాటర్ లో కలిపేసినాయో ద సేమ్ మనం ఎప్పుడైతే మనం ఈ కంగన్ వాటర్ మనం తాగుతామో మన హ్యూమన్ బాడీ సెల్స్ బాగా ఫాస్ట్ గా హైడ్రేట్ అవుతాయి. ఫాస్ట్ గా సెల్స్ లోపలికి వెళ్ళి ఆ సెల్స్ లో ఉన్న టాక్సిన్స్ ఎప్పటికప్పుడు మన బాడీ నుంచి ఫ్లష్ అవుట్ చేస్తాయి. సో అలాగే ఎక్కువగా మన బాడీ డిటాక్సిఫై అవుతుంది కాబట్టి మనం చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ వాటర్ మన చక్కగా హ్యూమన్ బాడీకి చక్కగా సపోర్ట్ చేస్తుందండి. సో ఈ 3 ప్రాపర్టీస్ ఎప్పుడైతే మనకు ఉంటాయో డెఫినెట్ గా అంటే మన హ్యూమన్ బాడీకి డిసీజ్ రెసిస్టెన్స్ కావాలి. డిసీజ్ రెసిస్టెన్స్ కావడానికి మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్ సప్లై కావాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అబండెంట్ గా మనకి కంగన్ వాటర్ మెడికల్ డివైస్ లో వచ్చే వాటర్ ద్వారా మనకు వస్తున్నాయి. అలాగే రెండోది మన హ్యూమన్ బాడీ అంతా ఆల్కలైన్ నేచర్ లో మెయింటైన్ అయ్యేలాగా ఈ వాటర్ చక్కగా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన బాడీ డిటాక్సిఫికేషన్ అవడానికి కూడా ఈ వాటర్ చక్కగా సపోర్ట్ చేస్తుంది. సో ఇలా 3 ప్రాపర్టీస్ ఉన్న వాటర్ ప్రపంచంలో ఎంతమంది డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ ఆర్ రికమెండింగ్ ఏంటంటే అండ్ వన్ అమాంగ్ దమ్ ఇస్ డాక్టర్ హిరోమిషిన్యా. హీఈస్ ద టాప్ మోస్ట్ అంటే టాప్ 10 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఈయన ఒక ఆయన అండి. ఒక 2,70,000 పీపుల్ మీద ఈ యొక్క వాటర్ ని ఇచ్చి ఒక 3 months పాటు కంటిన్యూస్ గా ఈ వాటర్ ఇచ్చి ఆయన టెస్ట్ చేసినప్పుడు బిఫోర్ 3 months అంటే 3 months కంటిన్యూస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూసినప్పుడు హీ వాస్ వెరీ మచ్ షాక్డ్. అంటే ఆ కోలన్ ఏదైతే ఉందో
ఇక్కడ చూడండి కాన్స్టిపేషన్ ఉన్నదల్లా మనకి 3 months కంగిన వాటర్. అలాగే క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పేగులు చాలా ఇలా మారిపోయినాయి. దాని తర్వాత ఆఫ్టర్ 3 months తర్వాత ఈ కంగిన వాటర్ ఇచ్చిన తర్వాత మారటం అనేది జరిగింది. అంటే ఈ యొక్క వాటర్ ఏదైతే మనం బాడీకి మనం సప్లై చేస్తామో ఈ 3 ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఎక్కువగా మన చక్కగా హ్యూమన్ బాడీని అది కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ప్రపంచంలో క్యాన్సర్ మీద రీసెర్చ్ జరిగే ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అందులో టాప్ నంబర్ 1 లో ఉన్నది అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు క్యాన్సర్ ప్రివెన్షన్ కి క్యాన్సర్ క్యూర్ కి మనం ఏ ప్రోడక్ట్స్ రికమెండ్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక 10 products రికమెండ్ చేశారండి. ఆ 10 products లో ఫస్ట్ ప్రోడక్ట్ దే హావ్ గివెన్ టాప్ ప్రిఫరెన్స్ టు వాటర్. ఆ వాటర్ కూడా ఏం రాశారండి, ఆల్కలైన్ అయోనైజ్డ్ ఎనర్జీ కంగిన వాటర్ తాగండి. దేనికండి, ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ క్యూర్. సో ఈ రకంగా మనం చూసినట్లయితే ఎంతో మంది డాక్టర్స్ అండ్ సైంటిస్ట్, అలాగే మనకి జపనీస్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ అడల్ట్ డిసీజ్, ఆ జపనీస్ అసోసియేషన్ లో వాళ్ళ యొక్క హెల్త్ మినిస్ట్రీ కూడా ఈ కంగిన వాటర్ డివైస్ కి మెడికల్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మన డివైస్ చూసినట్లయితే చాలా చిన్న డివైస్ అండి, జస్ట్ మనకి కాంపాక్ట్ గా ఉంటుంది. అండ్ వీ గెట్ 5 different types ఆఫ్ వాటర్ ఫ్రమ్ దిస్ ఎనర్జీ కంగిన వాటర్ మెషిన్. సో ద ఫస్ట్ వన్ వచ్చి 8.5 pH, 9 pH అండ్ 9. ఈ 3 కూడా మన డ్రింకింగ్ వాటర్ కింద యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 7 pH వాటర్. సాధారణ మన మెడిసిన్స్ అంటే దీన్ని మెడికేటెడ్ వాటర్ అంటాము. మన మెడిసిన్స్ రెగ్యులర్ గా ఈ రోజు మన ఫ్యామిలీస్ లో కామన్ అయిపోయింది. సో ఆ మెడిసిన్ ఎప్పుడైతే మనం వేసుకుంటాం ఆ మెడిసిన్ అనేది మన 7 pH వాటర్ తో వేసుకుంటే ఆ మెడిసిన్ అనేది పర్ఫెక్ట్ గా మన బాడీలో పనిచేయడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ 2.5 pH కూడా లైక్ సోరియాసిస్, ఎగ్జిమా, గ్యాంగ్రీన్, మన డయాబెటీస్ వాళ్ళు గ్యాంగ్రీన్ ఫామ్ అలాంటి వాళ్ళకి మనం 2.5 స్ప్రే చేసినప్పుడు ఆ డిసీజెస్ రెడ్యూస్ అవడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే 11.5 హై ఆల్కలైన్ వాటర్. ఇది ఆల్కలైన్ వాటర్ అయినప్పటికీ మనం దీన్ని డ్రింకింగ్ వాటర్ కింద యూజ్ చేయమండి. అండ్ దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ పెస్టిసైడ్స్ రిమూవల్. ఇందాక నుంచి మన పెస్టిసైడ్స్ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆ పెస్టిసైడ్స్ ని జనరల్ గా మన రైతులు ఏం చేస్తున్నారంటే మోతాదుకు మించి స్ప్రే చేస్తున్నారు, కొన్ని 100 రెట్లు ఎక్కువ. సో అలాంటి పెస్టిసైడ్స్ ని మనం నార్మల్ గా మన డ్రింకింగ్ వాటర్ తోటి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పెస్టిసైడ్స్ మనం ఏం చేస్తున్నాం, ఈ వాటర్ తో మనం వాటిని కడుగుతున్నాం. సో మనం ఆ పెస్టిసైడ్స్ ఏంటంటే జనరల్ గా ఇదివరకు రోజుల్లో వాటర్ లో కలిపి పిచికారీ చేసేవాళ్ళు. ఒక పెద్ద వర్షం వస్తే ఏం జరిగేదంటే ఆ రోజుల్లో ఆ పురుగు మందు అంతా జారిపోయి పంటకి పురుగు పట్టి రైతుకు నష్టం వచ్చేది. అందుకని ఈ రోజున పెస్టిసైడ్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్ తయారు చేస్తారు. సో ఇలా ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్ అన్నప్పుడు, అండ్ ఇది వచ్చి టిల్సోనా బ్రాండ్ అండి, ఇది నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె ఇలాంటి ఫార్ములా తోటి పెస్టిసైడ్స్ రెడీ చేస్తున్నారు. ఇందులో నేను కొంచెం ఆయిల్ తీసుకున్నా 2 గ్లాసుల్లో. సో ఇలాంటి ఆయిల్లో సాధారణంగా మనం వాటర్ పోసామనుకోండి, ఇప్పుడు నార్మల్ గా మనం ఏం చేస్తామంటే ఇలాంటి మన ఇంట్లో మనం తాగే వాటర్ తోటి మన కూరగాయలని, ఫ్రూట్స్ మనం కడుగుతున్నాము. ఇలా కడిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాటర్ ఈ ఆయిల్లో పడినప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్ ఆయిల్ ఇక్కడ ఏమన్నా కెమికల్ కాంబినేషన్ జరుగుతుందండి, జరగదు. మనకు ఆల్రెడీ తెలిసిందే, వాటర్ కానీ ఆయిల్ కానీ 2 కూడా ఎక్కడ మిక్స్ అవ్వకుండా మనకు ఉంటాయి. అంటే ఇక్కడ ఆయిల్ మిక్స్ అవ్వట్లేదు అంటే మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీద ఏదైతే మనం ఆయిల్ వేసినామో సో వాటి మీద ఉన్న పెస్టిసైడ్స్ మనం తాగే వాటర్ తోటి మనం వాష్ చేసినట్లయితే మన పోట్ల. అదే కానీ ఇక స్ట్రాంగ్ కంగిన వాటర్ 11.5 వేయచ్చు. ఇప్పుడు ఈ యొక్క డివైస్ లో మనం తీసాము. ఇప్పుడు ఈ వాటర్ పోయంగానే ఏం జరిగింది ఒకసారి చూడండి. ఇక్కడ ఆయిల్ అంతా ఏమైపోయిందంటే ఎమల్సిఫికేషన్ జరిగింది, అంటే ఆయిల్ ఉన్న బాండ్ని బ్రేక్ చేసింది. ఎప్పుడైతే ఆయిల్లో ఉన్న జిడ్డుతనం పోతుందో ఆటోమేటిక్ ఆ కెమికల్స్ ఏవైతే పెస్టిసైడ్స్ మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీద ఉంటే ఆ పెస్టిసైడ్స్ రిమూవ్ ఈ వాటర్ లో కలిసిపోతాయి. సో ఇలాగా మనం ఎప్పుడైతే కనుక ఈ వాటర్ కనుక మన రెగ్యులర్ గా మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ పెస్టిసైడ్స్ మనం గనక ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం ఇలా గనక చక్కగా మనం ఎప్పుడు కూడా డైలీ స్ట్రాంగ్ కంగిన వాటర్ 11.5 pH వాటర్ తో కనుక మనం వాటిని తీసినట్లయితే డెఫినెట్ గా మన పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ డివైస్ మన ఇంట్లో ఉండటం వల్ల మన ఫుడ్ ను మనం కరెక్ట్ చేసుకుని కెమికల్ ఫ్రీ ఫుడ్ ను మనం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ మన బాడీలో